లేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడ, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనం ఎక్కాలనే ఆశ ఉంటే దేవుడు మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ. అది ఏ కొండ? పరిశుద్ధ కొండ. ఆయనతో సమానమైన, అందుకంటాడు అపోస్తలులను, ప్రవక్తలను, కాపరులను, ఉపదేశకులను సువార్తికులు ఎందుకు నియమించాడంటే క్రీస్తుతో సమానమైన సంపూర్ణతకు మనం ఎదుగునట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భక్తుడు కోరినట్లుగా ప్రభువా దినదినానికి పరిశుద్ధతలో నన్ను సంపూర్ణులుగా చేయమని అడుగుదాం. దేవునికి స్తోత్రం. 2వ నెల 3వ నెల గర్భంలో ఉన్న ఆ పిండం నెలలు నిండే కొలది పరిపూర్ణత్వాన్ని సంపాదించుకొని సంపూర్ణమైన బిడ్డగా ఎదిగినట్లు మనం కూడా దేవుని కొరకు ఎదగవలసిన వారమై ఇంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ఈ దినం వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. తర్వాత కాబట్టి మనలో సంపూర్ణమైన మనం అందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించి అయినను చాలు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అప్పటికి ఆయన దేవుని పిలుపుని బట్టి ఆసియా, ఐరోపా ఖండం అంతా కూడా సువార్తను ప్రకటించి అనేకమైన సంఘాలను స్థాపించి వారిని విశ్వాసమందు స్థిరపరిచి సేవకులను లేక పెద్దలను ఏర్పరిచి వారికి అప్పగించి ఆయన గంభీరమైన సువార్తను ప్రకటించాడు. ఆయన చివరికి ఆయన చెరసాలలో బంధించబడ్డాడు. అందుకే చాలా సార్లు అంటాడు ఖైదీనైనా నేను అంటాడు. ఆయన ఖైదీ ఎవరి కొరకు? క్రీస్తు యేసు. అందుకంటే మీరు నా వలె ఉండకూడదు అని, కనుక క్రీస్తు కొరకు ఖైదీ అయ్యారు తప్ప నేరం చేసి ఎవరు ఖైదీలుగా ఉండకూడదని. కాబట్టి ఆయన సంఘాన్ని కూడా వస్తున్నాడు. ఎవరిని? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నేను పరిగెడుతున్నాను. అడ్డదిడ్డాలుగా పరిగెత్తడం లేదు అని అంటే నాకు బాగా జ్ఞాపకం. పిటి ఉషా, ఆ రోజుల్లో నెంబర్ 1 ఎవరంటే పిటి ఉషా. ఆమెతో పాటు షైనీ అబ్రహాం, ఇంకా వీళ్ళు కూడా. అందులో ఒక ఆమె గమ్యస్థానం చేరిపోయింది, కానీ అక్కడ ఉన్నటువంటి లైన్ తప్పిపోయి బయటికి వెళ్ళిపోయినందువల్ల ఆమెకు బహుమానము. అందుకే పౌలు అంటాడు నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 29-26 వచనం చూద్దాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె నేను పరిగెడుతున్నాను గాని
అడ్డదిడ్డాలుగా పరిగెత్తనం, ఇష్టానుసారంగా పరిగెత్తనం, ఒక గురి లేని వాడిగా, గమ్యము లేని వాడిగా, అంటే లక్ష్యము లేని వాడిగా నేను పరిగెడుతున్నానంటే ఏం చేస్తున్నాను? నేను గురి చూడని వలె పరిగెట్టడం లేదు, కానీ నేను గురి పెట్టుకొని దాని యొద్దకే పరిగెడుతున్నాను. ఎవరికి స్తోత్రం. ఎందుకు పరిగెడుతున్నాడు? బహుమానమును పొందవలనని. ఏ పొందాలి? బహుమానము పొందాలి. ఎవరిస్తారు ఈ బహుమానం? అపోస్తలుడైన పౌలుకి. ఆగస్టు 15కో లేకపోతే జనవరి 26 రిపబ్లిక్ డేకో ఇంకా కొన్ని పండుగలకు, కొన్ని కార్యక్రమాలకు పోటీలు పెట్టి బహుమానాలు ఇస్తారు. ఎవరైతే పోటీ పెడుతున్నారో వారు వారికి బహుమతులు ఇస్తారు. కానీ వీరికి ఎవరు ఇస్తారు బహుమతులు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనంలో ఉందండి ఈ రీతిగా, వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటా. ఫలమేమీ లేక నా బలమంతా వృధా చేస్తానని నేను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే. నాకు న్యాయకర్త యెహోవాయే. నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. నా బహుమానం ఎక్కడ ఉంది? నాకు బహుమానం ఎవరిస్తా? అపోస్తలుడు పౌలు అంటాడు, నేను బహుమానము పొందాలని. ఎక్కడ? ఎవరి యొద్ద? యూదుల యొద్ద, రోమా అధికారుల యొద్ద. వారిచ్చిన బహుమానాలు, నిందలు, అవమానాలు, కొరడా దెబ్బలు, రాళ్ళతో కొట్టబడడాలు ఇవ్వబడ్డాయి. అవి ఆయనకి ఒకవేళ బహుమానముగా స్వీకరించిన అసలైన బహుమానం. అంటే నా బహుమానం ఎక్కడుంది? 62వ అధ్యాయం కూడా చదవండమ్మా. 62వ అధ్యాయం 11వ వచనం. ఆలకించుడి బోధిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేయుచున్నాడు. మీరు తెలుసుకోండిరా, యెహోవా ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ఎక్కడికి? భూదిగంతముల వరకు. భూదిగంతములు కాదు, భూదిగంతముల వరకు అన్నారు. భూదిగంతాలు కాదు. ఇది కళ్ళగంతాలు అన్నట్టు. భూ దిగంతముల వరకు, చిట్ట చివరి వరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడా? ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి, ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము, ఆయన ఇచ్చు బహుమానము. ఆయన బహుమానం ఉంది నీకు. అందుకే ఆయన ప్రకటిస్తున్నాడు. భూదిగంతముల వరకు అని యేసయ్య కూడా చెప్పాడు. మీరు పైనుండి శక్తి పొందే వరకు కదిలేళ్ళతో మీరు పైనుండి శక్తి పొందిన తర్వాత మీరు నాకు సాక్షులు అంటారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అంటే పిలండి. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలవండి. భూదిగంత నివాసులారా మీరందరూ నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు ఆయన. యెషయా 45:20 కదా. కాబట్టి ప్రియులారా ఇక్కడ అన్నాడు, ఆయన బహుమానం ఎవరి దగ్గర ఉందో ఆయన ఉంది. ఆయన మనకు బహుమానం ఇస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమన్నాడు? క్రీస్తునందు మరొకసారి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. దేనికండి బహుమానం? పిలుపునకు. అందుకన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు, పిలుస్తున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, ప్రయాసపడి భారం వహించిన వారులారా నా మాట వినండి అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు పిలుస్తున్నాడు. అది ఏ పిలుపో తెలుసా? అది చాలా ఉన్నతమైనటువంటి పిలుపు. దేవునికి స్తోత్రం. ఎక్కడో గొర్రెలు కాస్తున్న దావీదు,
అన్నదమ్ముల చేత తృణీకరించబడి, తండ్రి చేత కూడా నిర్లక్ష్యము చేయబడిన గొర్రెల కాపరైనటువంటి దావీదును పిలిచాడు. ఎవరు? సమూయేలు పిలిచాడు. సమూయేలు పిలిచి అతనికి శ్రేష్టమైన బహుమానం ఇచ్చాడు. అదేదయ్యా అంటే ఇశ్రాయేలును పరిపాలించే అధికారం. హలో, ఖైదీ నెంబర్ సో అండ్ సో, ఇగో నీకు కాలు వచ్చింది. ఏమొచ్చింది? కాలు కాదు, మీకు పిలుపు వచ్చింది. ఎవరు పిలిచారు అనుకున్నాడు. చాలా రోజులు పిలుపు కోసం కనిపెట్టాడు. ఎవరు అంటే, ఎవరైతే పోగొట్టుకున్న ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగం వచ్చిన వాడు ఏమన్నా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో అని పిలుపు కోసం కనిపెట్టాడు. కానీ అక్కడి నుంచి రాలేదు పిలుపు. ఎక్కడి నుంచి వచ్చింది? ఫరో ఐగుప్తుని పరిపాలిస్తున్నా ఫరో నుండి పిలుపు వచ్చింది. పిలుపు రాగానే అతని ఏ వస్త్రాలు? ఖైదీ నెంబర్ సో అని గౌలు తీసేశారు. పాపం ఆ ఖైదీలు మరి అదేం సంసాలో తెలియదు, బాగా పెరిగిపోయింది. మరి స్నానం చేయించారు. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళారు? ఏమయ్యాడు అతడు? ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. నేనంటాను పిల్లరా, ఆర్డినరీ ఒక సాధారణమైనటువంటి సమయాన్ని పిలిస్తే, ఒక దేశానికి రాజైన ఫరో పిలిస్తే అంత ఉన్నతమైన స్థానం వచ్చినప్పుడు నిన్ను నన్ను పిలిచింది ఎవరో తెలుసా? మహోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పిలిచినటువంటి వాడు మహోన్నతమైన స్థలములో నివసించే నిత్య నివాసి. కొందరు పాలన 5 సంవత్సరాలు, కొందరి పాలన 10 సంవత్సరాలు. సౌలుది, దావీదుది, సొలొమోనుది 40 సంవత్సరాలు, కొందరు 50 సంవత్సరాలు కూడా పరిపాలించారు. కానీ దేవుని యొక్క రాజ్యం తరతరాలు ఉంటుంది. ఆయన ఘనమైన మహారాజు. ఆయన పిలుస్తున్నాడు. అందుకన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని నేను ఎక్కడ పరిగెడుతున్నాను? నాకైనా బహుమతిని ఇస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దావీదుని దేవుడు కోరుకున్నాడు, అందుకే సమూయేలు పిలిపించాడు. యోసేపుని దేవుడు కోరుకొని దర్శనములో చూపించాడు, అందుకే దాని నెరవేర్పుగా ఫరో రాజు చేత పిలిచాడు. నిన్ను నన్ను పిలవడానికి మన దగ్గర ఏముంది? దావీదులాగా దేవునికి ఏమైనా ఇష్టానుసారమైన మనుషులమా? లేక యోసేపు వల్ల ఎవరికైనా దర్శనాలకి, కళలకి? అప్పుడప్పుడు మొదటి అధ్యాయం 26 వచ్చింది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. అమ్మా, ఇప్పుడు మనం ఎవరి పిలుపుని చూసాం? ఎవరి పిలుపుని చూసాం? దావీదు పిలుపుని చూసాం. ఎవరి పిలుపుని చూసాం? యోసేపు గారి పిలుపుని చూసాం. అసలు మీ పిలుపుని చూడండి అలా. పౌరండి, చదవండమ్మా. సహోదరి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను, అమ్మా, గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఇక్కడ మీలో ఉన్నవాడు, నేను జ్ఞానిని కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు అన్న చేపైకెత్తి స్తోత్రం చెప్పండి. మన జ్ఞానులమా? కాదు. ఘనులమా? కాదు. మనం ఏమన్నా వంశం? ఇది ఈ వంశం వంశము లేదు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకూడనట్లు. ఎవరిని? మనం ఎవరో చెప్పండి. అనుకుంటాం నేను చాలా గడుస్తాన్ని గడుచోండి.
కానీ మనం అనుకున్నంత గడిచాడు. వెర్రి వారిని వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రివారిని బలహీనులైన వారిని చదవమా. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకున్నాడమ్మా. ఈ పిలుపుని చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మీలో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే ఎవరిని? వెర్రి వారిని, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఏం చేశాడు? పిలిచేమంటాడు? నేను నీకు బహుమానం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం ఎక్కడుంది? నా వద్ద ఉంది. నేను పిలిచింది దేనికి? అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, పందెములో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందుతారు. మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మీరు అంటారు, నేను మిమ్మల్ని పిలిచాను,